నాయకులందరినీ పిలిచిన పరిస్థితి అందరూ వేదిక మీద ముఖ్యమైన నాయకులందరూ వేదిక మీద కొట్టవలసిన కోరుతాను. కోటమిరెడ్డి శ్రీధర్ గారితో సాధ్యమవుతుందని చెప్పి తెలియపరుస్తూ ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పార్టీలో చేరిక కార్యక్రమం. అలాగే పోసంరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సేదరెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. అలాగే కృష్ణమనాయుడు గారు, దయచేసి పేర్లు అందరూ పిలుస్తాను వచ్చారండి. కృష్ణమనాయుడు గారు, పమ్ముజుల వెంకటేశ్వర్లు సుమతి గారు, అలాగే వాయులేపాడు గాలి వెంకటేష్ గారు, గాలి వినయ్, రాపూరి శ్రీనివాసులు గారు, రాపూరి సందీప్ గారు, తిరుమంచు విష్ణు గారు, తుంగా సుజీత్ గారు కోరుతున్నాం. పాదతి లక్ష్మి గారు, గొల్లపల్లి రమణమ్మ గారు, గొల్లపల్లి లక్ష్మమ్మ గారు, టి కృష్ణమ్మ గారు, పాదతి బాలాజీ. ఏమా మీరు ముందుగా అందరికీ సారీ అమ్మా. మా వాళ్ళు ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12వ డివిజన్లో మిత్రుడు పోషంరెడ్డి సమత్రెడ్డి, పోషంరెడ్డి మల్లికార్జున రెడ్డి ఈనాడు నా మీద గౌరవంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారిని మీ అందరి చప్పట్ల మధ్య సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. వాస్తవం చెప్పాలంటే సమంతరెడ్డి మల్లికార్జున రెడ్డి ఇద్దరు నాకు బంధువులు. సమంతరెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఎప్పుడు లేడు, కానీ మా మల్లికార్జున రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. సార్, ఎన్నికల తర్వాత ఎవరు నచ్చిన పార్టీలో వాడు చేసుకుంటారు. ఏదేమైనా నా మీద గౌరవంతో నాకు అండగా నిలవాలని చెప్పని ఇప్పటికే ఈ యొక్క డివిజన్లో చాలామంది నాయకులు కార్యకర్తలు అండగా ఉన్నారు. వాళ్ళకు తోడు ఈరోజు పోషంరెడ్డి బ్రదర్స్, పోషంరెడ్డి సమత్రెడ్డి మల్లికార్జున రెడ్డిని రావటం సంతోషం వ్యక్తం చేస్తూ, తమ్ముడు సమంతరెడ్డికి ప్రజల్లో పనిచేయాలా అన్న తపన, రాజకీయాల్లో ఉండాలని ఆలోచన ఉంది. సమంతరెడ్డి మీ అందరి సమక్షంలో మాట చెప్తూ ఉన్నా, పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా సమంతరెడ్డిని ప్రోత్సహిస్తానని, సమంతరెడ్డి మల్లికార్జున రెడ్డి ఇద్దరికి కూడా పార్టీ పరంగా అనేది గౌరవిస్తానని. నాకు సంతోషం ఏంటంటే ఎవరైనా పార్టీలో చేరుతుందో వస్తే అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది వద్దులే అంటారు. కానీ సమంతరెడ్డి విషయంలో మొత్తం 12వ డివిజన్ ఇప్పటికే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక్క తాటి మీద సమంతరెడ్డి పార్టీలో చేర్చుకోవాలని చెప్పని వాళ్ళని తీసుకుని రావడం అనేది అది నేను కోరుకున్నాను. ఎందుకంటే దీనికి 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల గొప్పతనం, ఉదారతత్వం, సమంతరెడ్డి వారందరితో ఉన్న విధానం, ఈ 2 కలగలిపి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల గొప్పతనం. ఒకరు ఉంటే చాలదు, ఇద్దరు ఉంటే చాలదు, 10 మందిని కలిస్తే బలంగా ఉంటామని ఒక మంచి ఆలోచన ఇప్పటికే 2 తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు. అదేవిధంగా సమంతరెడ్డి ఏ రోజు కూడా వారితో భేదాలు అందరితో బాగుండే వ్యక్తి. మల్లికార్జున సమంతరెడ్డి అయినా వాళ్ళందరూ 2 మనసుతో స్వాగతించారు. మరోసారి సమంతరెడ్డిని మల్లికార్జున రెడ్డిని సాధారణంగా ఆహ్వానిస్తూ వీళ్ళిద్దరు విషయంలో ఇక్కడ ఇప్పటికే పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఉండే గ్రామంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎంతో బలంగా ఉంది. అయినా తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్స్కు ముందు చాలామంది కష్టం చేశారు. ఎలక్షన్ తర్వాత కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, ఎలక్షన్స్ లేని వేళ సంక్షేమం, అభివృద్ధి అనే పందాన్ని ఈ నియోజకవర్గంలో
శాసనసభ్యులు సేదరెడ్డి గారు గత 12 సంవత్సరాల నుంచి కూడా పాటిస్తున్నారు. అదే కోవలో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న చాలా మంది నాయకులందరూ కూడా తర్వాత కూడా చేరడం జరిగింది. అయితే ఈరోజు ఈ ధనలక్ష్మీపురంలో ముఖ్యంగా సమంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. యువకుడు, తమ్ముడు, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు సేదరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనుసరిస్తున్న తీరు, సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో చూడని విధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న సమంత్ రెడ్డి గారికి కానీ, మల్లికార్జున రెడ్డి గారికి కానీ సాధారణంగా స్వాగతం పలుకుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారి అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల సంక్షేమమే తన క్షేమంగా భావిస్తూ ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 851 కోట్ల రూపాయలతో గతంలో ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారిని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారిని రాష్ట్ర స్థాయిలో ఎన్నో సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, స్త్రీశక్తి కానీ, అదేవిధంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇప్పుడే అన్నదాత సుఖీభవ మన మార్లాదిగూడెంలో ప్రారంభించి రావడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు, ఆ అభివృద్ధి పనులు కూడా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకుని ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం. అదే ముఖ్యంగా ఈ ధనలక్ష్మీపురం సంబంధించి గతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. ధనలక్ష్మీపురం మొత్తం ఎంటైర్ కూడా సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది, కూడా చూడలేదు. ఇన్ని అభివృద్ధి పనులు, ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్న అటు కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు సేదరెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా ఈరోజు పార్టీలో చేస్తున్న తమ్ముడు సమంత్ రెడ్డికి కానీ, అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారిని తగిన గౌరవం తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందని కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తూ